నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు చాలా మంది మతాలు మార్చుకుంటూ ఉన్నారు, హిందూ మతాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే ఒక ప్రవచనం అనుకోండి, సందేశం అనుకోండి, ఏం చెప్తారు మీరు? నేనైతే హిందూగా పుట్టినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతానండి. చిన్నప్పుడు అయితే తెలియదు, కానీ ఇప్పుడైతే నేను చూస్తున్నప్పుడు హిందూ ధర్మంలో ఉన్న ఫ్రీడమ్ ఆర్ బ్యూటీ కానివ్వండి ఇతర ధర్మాల్లో లేదు అని నేను భావిస్తున్నాను. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన ఫెస్టివల్స్ కానివ్వండి, ఇప్పుడు నేనే ప్రవచనకర్త కానివ్వండి, డాన్స్, అదే కొన్ని మతాల్లో దాన్ని హరాం అంటారు కదా. మన చక్కటి అందమైన ఫేస్ ని మనం చూపించుకోవాలంటే ఎవరికైనా ఇష్టం. అంటే మనం మామూలుగా నార్మల్ గా ఉంటాం, మన చూసి అమ్మ అంటారు, అమ్మవారి లాగా ఉంటాం మనం అందరం. అలాంటి చక్కటి ఫేస్ ని కూడా కవర్ చేసుకుంటేనే నువ్వు ప్రొటెక్టెడ్ గా ఉంటావు అన్నది మన ధర్మం కాదు కదా. ఎవ్రీ ఉమెన్ లైక్స్ టు బి ఫ్రీ, ఇండిపెండెంట్ గా ఉండాలి అన్న ఎంతో మంది కూడా వాళ్ళని ప్రేమించాక మరి దీంట్లోకి వెళ్ళిపోతున్నారే. ఎక్కడ పోయింది మీ ఇండిపెండెన్స్ కదండి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూటీ, ఇండిపెండెన్స్ మన సనాతన ధర్మంలో ఉందని నేను భావిస్తున్నాను. దానికి గొప్ప కారణం కనుక చూస్తే మీరు ఎప్పుడు కూడా చూడండి, హిందువులు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని మతం మారండి ఎప్పుడు చెప్పరు. ఎప్పుడన్నా చూసారా? లేదు. ఇప్పుడు మా దగ్గర ఎంతమంది వస్తారు, నా దగ్గర ఎంతో మంది ఫాలోవర్స్ వచ్చి ప్రవచనాలు వింటారు, కానీ మీరు క్రిస్టియానిటీ వదిలేసి హిందూ ధర్మంలోకి రండి అని ఎప్పుడు నేను చెప్పలేదు. అసలు ముస్లిమ్స్ కి కూడా చెప్పలేదు. నేను ఆన్ కెమెరా చెప్తున్నారు, ముస్లిమ్స్ గా ఉండండి, క్రిస్టియన్ గా ఉండండి, కానీ మన హిందూ ధర్మం చెప్పేది ఒకటే, పరస్త్రీని మాతృవత్గా చూడాలి, పరధనాన్ని లోష్టవత్, అంటే పరధనం నాది కాదు, మట్టిలాగా చూడాలి, దాన్ని తీసుకోకూడదు. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఏంటిది, దేవుడిని నమ్మినా ఓకే, దేవుడిని నమ్మకున్నా ఓకే. మన దగ్గర చూడండి, దేవుడు నమ్మకున్నా కూడా పర్వాలేదులే, దేవుడు ఏదో లీల చేసి నమ్మిస్తాడు అంటాం, కానీ దేవుడిని నమ్మవా, నమస్కారం చెయ్యవా, చంపేసేయి అన్నది మన దగ్గర లేదు. ఇంకా దీనికన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఎక్కడ ఉందండి? కానీ ప్రాబ్లం ఏంటిదంటే, నేను ఎలా భావిస్తున్నాను అంటే, చాలా మందిని చూశాను దేవుడి దగ్గర ఎందుకు వస్తున్నారు, పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మ్యారేజ్ కావాలి, లేదంటే జాబ్ కావాలి, ఏదో ఒకటి కోరికతో వస్తున్నారు. అది దొరకలేదు అనుకోండి, నాకు దేవుడు ఇవ్వలేదు అని వదిలేసి వెళ్ళిపోతున్నారు. దేవుడి మీద అలుగుతున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి ఆ దేవుడు ఏమన్నా ఇచ్చాడా? సరే, ఏ దేవుడు నన్ను నమ్మంటారు, ఆ దేవుడు ఏమన్నా ఇచ్చారంటే దాని ప్రూఫ్ కూడా పెట్టాలి కదా. నేను ఇట్లా జాబ్ అనుకున్నాను, నేను ఒక ఆడపిల్ల కావాలనుకున్నాను, తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మరి నాకు ఏసయ్య ఇచ్చాడు అని ఒక వీడియో పెట్టండి. చాలా పెడుతున్నారు కదా. సిలిండర్ ఇచ్చారు అని చెప్తారు, వంట అయిపోతుంది, చైన్స్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ అలాంటి వాళ్ళు మాట్లాడితే ఎప్పుడు కూడా మూర్ఖత్వం అనరు. చూడండి మీరు. కానీ హిందూ ధర్మంలో మనం కనుక చెప్పారనుకోండి, మిరాకిల్స్ గురించి చెప్పడము, దేవదర్శనం అయిందని చెప్పడము, అప్పుడు ఇవన్నీ అబద్ధం అని చెప్తారు. కానీ మనం గనక చూస్తే నాకు నవ్వొస్తుందండి వాళ్ళ మీద. వాళ్ళు మతాంతరం చేసేసి హిందువుల్ని తీసుకెళ్లిపోతున్నారు, బట్ ఫైనల్లీ ఏం చేస్తున్నారు? ఏసయ్య యజ్ఞము, ఏసయ్య అభిషేకము, ఏసయ్య సంకీర్తన, పేరు ఏదన్నా మార్చుకోండి, ఫైనల్లీ మనిషి రావాల్సింది హిందూ ధర్మం దగ్గరికి రావాలి. దీంట్లో ఉన్న ఫ్రీడమ్ ఎక్కడ కూడా లేదు. అదేంటిది అంటే, స్వార్థపరంగా ఏ దేవుడు భక్తి చేసినా కూడా అది భక్తి కాదు, నిస్వార్థంగా చేసేదే భక్తి. అది తెలుసుకున్నప్పుడు మీరు హిందూ ధర్మాన్ని వదలరు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? క్రిస్టియానిటీపై పోరాటాన్ని చేస్తూ ఉంటారు, చాలా మంచి కార్యం చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను కొత్తగా ఫస్ట్ వీడియో చూసినప్పుడు అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, భగవద్గీత పరంగా అయితే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, మన ధర్మం గురించి మనం చెప్పాలి, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు నేను నిజంగా అనుకునేదాన్ని. మన లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగుణ గారు, దువ్వాడ శివప్రసాద్ గారు, వీరిది కొంచెం నేను 1.5 years బ్యాక్ వీడియోస్ చూసేదాన్ని. అసలు వీళ్ళందరూ టైం వేస్ట్ చేస్తున్నారు అనిపించింది. దాని తర్వాత ఒక సంఘటన నాకు ఈ అంటే దృష్టికోణం మార్చేసింది. నేను ఎప్పుడైతే ప్రవచనాలకు వెళ్లేదాన్నో, ఇంటర్వ్యూస్ కి వెళ్లేదాన్నో, అప్పుడు క్యాబ్ బుక్ చేస్తాం కదండి, తిలక ధారణ ఇవన్నీ చూసి కూడా డ్రైవర్స్ కూడా మనల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. వాళ్ళు ఇన్సిడెంట్ చెప్పి, ఒకరోజు దగ్గుతుంటే హెల్త్ బాగలేదు, అమ్మ మీరు ఈ చర్చ్ కి రండి అక్కడ ఉన్నారు అంటే, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగాక అంటే వాళ్ళంతా మత పిచ్చి అనమాట. ఏ ఫీల్డ్ లో అన్నా ఉండండి, చాలా మందిని చూసారు, నీకు ప్రాబ్లం ఉందో దీంట్లోకి వచ్చేసాయి అంటే అంత మత మార్పిడి పిచ్చి చూసి నేను చాలా మంది ఫ్రెండ్స్ ఏడవడము, మా తమ్ముడు వెళ్ళిపోయాడు శిల్ప, మా సిస్టర్ వెళ్ళిపోయింది, ఇలాగ జరిగింది, వాళ్ళకి మనీ ఇచ్చారు. విలేజెస్ లో చూశాను, వాళ్ళకి మొత్తం స్పాన్సర్స్ అన్ని చేస్తారు, ఆ అంటే డబ్బుల వల్ల వాళ్ళు మొత్తం మత మార్పిడిలు జరగడం చూసి వీళ్ళు చేస్తున్న పని అవసరము, చాలా మంచిది అన్నది అప్పుడు నాకు తెలిసింది. సో నేనైతే హైలీ ఎంకరేజ్ చేస్తాను, అట్లాంటి వాళ్ళు కావాలి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి.